సోదర మహాశయులందరికీ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మెంబర్స్, ఐడియల్ యూత్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ మెంబర్స్ మరియు ఇక్కడికి వచ్చేసిన సోదర మహాశయులందరికీ నా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో ఈ యొక్క స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారు ఒక చక్కటి ప్రోగ్రామ్ను ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దాని యొక్క ఉద్దేశాలు కూడా వీళ్ళు ఈ యొక్క ఇన్విటేషన్లో చక్కగా పొందుపరిచారు. ప్రస్తుతం మన దేశంలో యువత యొక్క పాత్ర, ముఖ్యంగా మన దేశ రాబోయే భవిష్యత్తు, దేశం యొక్క దశా దిశను మార్చగలిగే సత్తా ఉండే యువత, ఈ యువత యొక్క కార్యాచరణలు ఏంటి, దేశాన్ని రూపుదిద్దుకోవడం కోసం మనం ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలి, మరియు ఎలా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి అనే అనేక విషయాల గురించి చర్చించడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 4 పాయింట్లను వీళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీంట్లో మొదటిది స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ ఎంపవర్మెంట్. అంటే దేశం నిర్మాణం కోసం మన విద్యార్థుల సాధికారిత. మనం ఇక్కడ చూసుకుంటే ఇందాక మన అధ్యక్షులు వారు చెప్తున్నారు, ఇక్కడ మన దేశంలో సామాజిక అసమానతలు, సామాజిక న్యాయం లేకపోవడం మరియు అనేక కారణాల వల్ల రాగద్వేషాలు, మతకు సంబంధించిన విద్వేషాలు, కులాలకు సంబంధించిన విద్వేషాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఈ దేశంలో ముఖ్యంగా మన ముస్లిమ్స్ల పాత్ర చూసుకుంటే మన ముస్లిమ్స్ విద్యపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. మనకు తెలిసిన నివేదికల ప్రకారం కేవలం 57% విద్యార్థులు మాత్రమే అక్షరాస్యత పొందగలుగుతున్నారు. దానిలో హయ్యర్ స్కూల్ వరకు వెళ్ళిన తర్వాత సెకండరీ స్కూల్కి వచ్చాకంటే, కాలేజీ దానికి వచ్చాకే చాలా డ్రాప్అవుట్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా కారణం ఏమంటే పేదరికం, ముఖ్యమైన కారణం పేదరికం. రెండవది వాళ్ళకుండే ఇంటి బాధ్యతల కారణంగానూ ఇతర కారణాల వల్ల డ్రాప్అవుట్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే విద్య లేదో ఆ యొక్క కమ్యూనిటీ ఏదైనా కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇతర కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు సమాజం, ఈ యొక్క ఆధునికమైన సమాజంలో ఇప్పుడుండే ఈ ధోరణిని అందిపుచ్చుకోవడంలో వెనకబడిపోతున్నారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ దానిని ఎలా ఎంపవర్మెంట్, సాధికారిత ఎలా సాధించగలుగుతారంటే, ముఖ్యంగా దీంట్లో మనకు అనేకమైన గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉన్నాయి. దాంట్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి. పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ అందించే అనేక రకమైన సదుపాయాలు ఉన్నాయి. దాన్ని ఎలా పేద విద్యార్థులకు అందజేయాలనే ఒక తలంపనతో వాళ్ళు ముందుకు సాగాలి. అలాగే గవర్నమెంట్ యొక్క అనేకమైన స్కీమ్స్, ఇప్పుడు మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అనేక రకమైన విద్యార్థులకు సహాయ సహకారం, స్కాలర్షిప్స్ కావచ్చు, స్టేవర్షిప్ కావచ్చు, ఇలాంటివన్నీ అందిపుచ్చుకోవడంలో వాళ్ళు ప్రజలను చైతన్యవంతులు చేయాలి. వారిలో విద్యా ప్రమాణికాలు పెంచాలి. ఇది ముఖ్యమైన విషయం. తర్వాత ప్రమోటింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హార్మనీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత మరియు ఇతర మత సహనం. హార్మోనీ, పీస్ అంటే మనం శాంతియుతంగా ఎలా సమాజంలో ఇతర వర్గాలతో కానీ ఇతర మతాలతో కానీ ఎలా ముందుకు సాగాలి అనేది ముఖ్యంగా దీంట్లో వీళ్ళు చర్చించడం జరుగుతుంది. నేను చెప్పేది ఏమంటే,
ఎవరి భావనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆధ్యాత్మిక చింతనలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఇది మనము ఇతర సామాజిక వర్గాలతో వాళ్ళలో ఉండే ఏదైతే ఆ డౌట్స్ కానివ్వండి అవి మనము క్లియర్ చేసుకుంటూ వాళ్ళతో స్నేహభావాన్ని సోదరభావాన్ని పెంపొందించుకుంటూ ఈ యొక్క శాంతియుత వాతావరణం మనం ఈరోజు ఈ సమాజంలో తెచ్చే ప్రయత్నం చేయాలి. సో మూడోది ఎంగేజింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఇన్ నేషనల్ బిల్డింగ్. అంటే మన యొక్క విద్యార్థులను ఈ యొక్క దేశ ప్రగతిని ప్రగతిలో ఎలా భాగస్వామ్యం చేయాలి. మనకు తెలుసు ఈ దేశం యొక్క దశ దిశను మార్చగలిగే సత్తా ఇప్పుడుండే యువతదే. ఈరోజు ప్రపంచ దేశాల్లోకెల్లా ఉన్నతమైన దేశం భారతదేశం. ఎందుకంటే ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల కులాలు, ఆచారాలు, భాషలు, భావనలు ఇన్ని ఉన్నా కూడా అందరూ సోదర భావంతో, ప్రేమతో, ఒక స్నేహశీలితో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ పోతున్నారు. మరి నేటి విద్యార్థులు దాన్ని రాబోయే కాలానికి, రాబోయే తరాలకు మనము ఏమి ఇచ్చుకుంటున్నాము అనేది మనలో మనం ప్రశ్నించుకుంటూ అనేక రకాలుగా తమ వంతు కృషిని చేస్తూ ఈ యొక్క స్నేహభావాన్ని, సోదరభావాన్ని పెంపొందించే దిశగా అడుగులేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చివరిగా దీంట్లో రీకన్స్ట్రక్టింగ్ సొసైటీ త్రూ ఎథికల్ లీడర్షిప్ అన్నారు. అంటే సమాజంలో ఎథికల్ అంటే ఒక నైతిక బాధ్యతలు కలిగిన నాయకత్వ లక్షణాలు. ఇప్పుడు రాజకీయంగా మనం చూసుకుంటే మనం చాలాసార్లు సాధారణ ప్రజలు అనుకుంటుంటారు ఈ రాజకీయాల్లో నైతిక విలువలు ఉండవు, నైతిక బాధ్యతలు ఉండవు, ఒక ఎథిక్స్ ఉండవు అనేది చెప్పుకుంటుంటాం. కానీ రాబోయే తరాలకు ఇప్పుడుండే యువత అటువంటి ఒక నాయకత్వాన్ని, అటువంటి ఒక నైతిక విలువలు కలిగిన ఒక నాయకత్వాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయాలి. మరియు దాంట్లో సంపూర్ణంగా వాళ్ళు విజయం సాధించాలి. దానివల్ల రాబోయే కాలంలో దేశంలో భారతదేశం, ఈరోజు మన ప్రధాని గారు కలలు కంటున్నారు, మన దేశం రాబోయే తరాల వారికి ఉన్నత దేశంగా, సూపర్ పవర్ దేశంగా ఎదగాలని ఒక ఆకాంక్షతో ఉన్నారు. అలాగే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా అనేక మార్లు ఆయన ఉపన్యాసాల్లో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది, ఇది యొక్క దిక్సూచి రోల్ మోడల్గా ప్రపంచ దేశాలకు నిలబడిపోతుంది ఎన్నటికీ అని చెప్పి అనేక మార్లు ఆయన చెప్పి ఉన్నారు. మరి ఆ బాధ్యత ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ ప్రసంగాలు విద్యార్థులతోనే చేసేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేవారు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు విద్యార్థుల భుజస్కంధాలపైన ఉంది, ఈ విద్యార్థులే రాబోయే భారతదేశ భవిష్యత్తును రూపొందించగలుగుతారని ఆయన అనేక మార్లు అన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇటు అన్ని సామాజిక వర్గాలు మరియు ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం అన్ని విధాలుగా వెనకబడి ఉండాలి. చాలా బాధాకరమైన విషయం. దానికి ముఖ్యం కారణం ఇందాక నేను చెప్పినట్టు పేదరికం, నిరక్షరాస్యత, రెండు ముఖ్య కారణాలు. మరి ఇక్కడ ఉండే యువత, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కానీ, మరి ఇతర మతస్థులు కానీ ముస్లిం కమ్యూనిటీని కూడా ముందుకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ముందుకు పోవాలని వాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలి అని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, సమయం తక్కువ ఉంది, చాలా మంది మాట్లాడాలి, నాకు ఈ అవకాశం ఇచ్చిన SIU యూత్ లీడర్షిప్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.